అన్న భాష మాజీ సర్పంచ్ ఇక్కడ స్టార్ట్ సార్ 1966 స్టార్ట్ సార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి లోపల గ్రామ సర్పంచ్ గారు ఉపాధ్యక్షులు మాట్లాడాల్సింది కోరుతారు. రికార్డ్ చేసి పెట్టండి. గౌరవనీయులు పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా కౌకొండ గ్రామ సర్పంచ్ మేకల రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కౌకొండ గ్రామ ఎంపీటీసీ మేకల సతీష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కౌకొండ గ్రామ ఉప సర్పంచ్ ముక్కుర సురేష్ ఇస్తా ఉన్నాం. జగదీష్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం. మీదున్న అధికారులకు అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం మనం పునాది వేసుకున్న ఈ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేయడం అనేది శుభ పరిణామం. దీనికి ఎమ్మెల్యే గారు రావటం కూడా గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది కొంచెం మారుమూల గ్రామం. తర్వాత ఇక్కడ అంతా ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప ఓసీ ఓటు ఒక్కటి కూడా గ్రామంలో లేదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా ఇళ్ళ విషయం కానీ రోడ్ల విషయం కానీ మా గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారని ఆశిస్తూ అవకాశం కల్పించిన పాలక వర్గానికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. మన సర్పంచ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వచ్చి, ముఖ్యులు కూడా వచ్చి గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం, మరి వారి కోరికను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. దానికి గాను మరి మీరందరూ ఘన స్వాగతం తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే మీరు గ్రామ సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారో దాంట్లో ప్రధానమైన సమస్యలకు సంబంధించి ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి కాంపౌండ్ వాల్ విషయంలో కానీ, అదేవిధంగా కౌకొండ నుండి ఇటు దామెరకు
రోడ్డు విషయం కానీ, మరి మెయిన్ రోడ్ నుండి ఇక్కడికి ఆర్ఎండ్ఓ రోడ్ విషయం కానీ, గట్నే కొన్ని సమస్యలు కూడా ఇంకా చాలా తీసుకొచ్చారు. ముఖ్యంగా వరంగల్ నుండి గతంలో ఇక్కడ బస్సు నడిచేది, ప్రస్తుతం నడవడం లేదు అని చెప్పారు. దానికి కూడా కారణాలు తెలుసుకుంటే ఎవరు కూడా బస్సును పెద్దగా ఉపయోగించుకోలేదు కనుక క్యాన్సిల్ చేశారని చెప్పి తెలిసింది. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు మహిళా సోదరిమణులకు ఈ ప్రభుత్వము ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇప్పుడు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కనుక దాన్ని తప్పకుండా వెంటనే మరి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి కూడా చెప్పారు. మొత్తం 4 సెంటర్స్ ఉన్నాయి. ఒకదానికి బిల్డింగ్ ఉన్నది, రూమ్ ఉంది, ఒకదానికి ఏమో స్లాబ్ వేసి ఉంది, పని పూర్తి కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఇంకా మిగిలిన వాటికి కూడా కావాలి అన్నారు. అదేవిధంగా ఇండ్లకు సంబంధించి కూడా దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా కోత పోచారంకు కూడా దారి కావాలి అని అన్నారు. పెద్ద కరెంట్ లైన్ ఇళ్లపై నుండి పోయింది అని అన్నారు. ఇది ఆ లైన్ ఏ కెపాసిటీతో చూడవలసి వస్తుంది. అది హై కెపాసిటీ అయితే మార్చే పరిస్థితి ఉండదు. పెద్ద లైన్, సో పెద్ద లైన్ అని అంటే 33 అంటాడు. 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి నాకు. ఒకటి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు రావడము, వ్యవసాయం అనేది లాభసాటిగా ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన చర్యల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. మనం ఇక్కడ ప్రాసెస్ యూనిట్స్ కొన్ని పెట్టియడము, అదేవిధంగా అవసరం ఉంటే కొన్ని కోల్డ్ స్టోరేజెస్ను కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడము, వాటి గురించి కూడా కావలసిన భూసేకరణకు సంబంధించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పి ఇప్పటికే 2 సార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూర్చున్నాం. ఎందుకంటే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటుగా ఆధునిక యంత్రాలను కూడా అందుబాటులో తీసుకురావాలి. అదేవిధంగా పండించిన పంటలకు కూడా ఇవాళ మనం చూస్తున్నాం, ప్రపంచమే ఇవాళ ఒక గ్రామం. ఇవాళ మనం ఇక్కడ ఈ కౌకొండలో పండించిన పంటను ప్రపంచంలో ఎక్కడికైనా మనకు డిమాండ్ ఉన్న కాడికి మనం అమ్ముకునే ఒక వ్యవస్థను మనం అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన కూడా ఉన్నాం. ఇవన్నీ చేయాలి అని అంటే మీ అందరి సహకారం కూడా నాకు అవసరం ఉన్నది. నేను ఒకటే విషయం, నా గురించి మీకు ఇప్పటికే చాలామంది తెలుసు, నాకు రాజకీయాల కన్నా ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పార్టీలు ఎన్నికలప్పుడు పార్టీలు సరే ఏమన్నా రాజకీయపరమైన చర్చ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మనము వాస్తవాలు ప్రజలు చెప్పాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ అంతిమంగా ప్రజలకు లాభం జరిగే కార్యక్రమాలు, ప్రజల యొక్క భవిష్యత్తును బాగు చేసే కార్యక్రమాలే మనము ముందుకు పోవడం జరుగుతుందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. మహిళా సోదరిమణులు కూడా ఎంతోమంది వచ్చారు. మీ అందరికీ కూడా డాక్రా గ్రూపులలో ఉన్నారు. డాక్రా గ్రూప్ మహిళలకు కూడా పొదుపు నేర్చుకున్నారు, పొదుపు చేసుకుంటున్నారు. కానీ కొంత ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించుకునే దిశలో మహిళా సోదరిమణులు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి కార్యక్రమాలు కూడా మహిళా సోదరిమణుల యొక్క సహకారంతో వాళ్ళను కూడా కొందరిని ఉత్సాహవంతులను బయటకు తీసి వాళ్ళకు కావాల్సిన ఉపాధి అవకాశాల విషయంలో కూడా కొన్ని అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా పెంపొందించడానికి మనం కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని కార్యక్రమాలు మనం నిర్వర్తించలేము, కానీ ప్రాధాన్యత క్రమంలో తప్పకుండా ఒక్కొక్కటి పనులు చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మా కౌకొండ గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలకు వారికి హృదయపూర్వక నమస్కారాలు శాసనసభ్యులకు, మరియు అదేవిధంగా గ్రామ ప్రజలకు మరియు వార్డు మెంబర్లకు మరియు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు మరియు గ్రామ సిబ్బందికి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ఈ నా అవమానాన్ని మన్నించి కౌకొండ గ్రామానికి విచ్చేసి
నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించేసిన విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కౌకొండ గ్రామానికి మాజీ ఎమ్మెల్యే గారు CDF నిధుల నుండి కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ కూడా మిగతా అమౌంట్ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కూడా చేసుకోమనడం జరిగింది. కాబట్టి వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. అదేవిధంగా మా కౌకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కడపు ఉంది కాబట్టి దానికి చుట్టుప్రక్కల ప్రహారీ గోడ కావాలని మేము కోరడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు స్పందించడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా అడగడం జరిగింది. సైడ్ కాలువలు కూడా మేము కోరడం జరిగింది. అది కూడా ఇస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కూడా మేము కోరడం జరిగింది. వారికి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ఈరోజు కౌకొండ నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డి శాసనసభ్యులు ఎమ్మెల్యే పరకాల గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇట్టి గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, నాతోటి ఉద్యోగులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక బండి 31 డాక్టర్ చంద్రబాబు మాకు ఇప్పుడే వచ్చినప్పుడు మంచిగా చూడాలని మేము సరళంగా ఉండాలని కోరుకుంటాను. అందరం వచ్చినందుకు, మా మనవడు మంచిగా ఇది చేయించినందుకు, గ్రామానికి వచ్చినందుకు, ఎమ్మెల్యే వచ్చినందుకు అందరి కాకము మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మనవలందరూ చల్లగా ఉండాలి. గ్రామ పంచాయతీలో మళ్ళీ గెలిచే సర్పంచ్ అందరూ ఈ 4 సర్పంచులు మళ్ళీ గెలిచే సర్పంచ్ దాకా చల్లగా పడితే ఇది మళ్ళీ మంచిగా నడిపిస్తాం.